ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము మన పార్లమెంట్లో రాష్ట్రపతి గారి యొక్క ప్రసంగము చాలా బాధ అనిపించింది. జనరల్గా రాష్ట్రపతి యొక్క ప్రసంగంలో గవర్నమెంట్ కొంత నివేదిక రాసిస్తుంది. ఏ ప్రభుత్వం ఉన్నా కొంత ప్రధానమంత్రి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉంటుందో ఆ గవర్నమెంట్ కొంత గవర్నమెంట్ పరంగా ఏం మాట్లాడాలి అనేది ఒక డ్రాఫ్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ ప్రధానమంత్రి హోదాలో ప్రధానమంత్రి గారు చెక్ చేసి ఆ డ్రాఫ్టింగ్ చెక్ చేసి రాష్ట్రపతి ద్వారా ఆ యొక్క ప్రసంగాన్ని చదివి వినిపించడం జరుగుతుంది. ఇది ఏ ప్రభుత్వం ఉన్నా ఆ పని చేస్తారు. అందులో కొంత వాస్తవాలేంది అవాస్తవాలేంది రాష్ట్రపతి హోదాలో కొంత సవరణ చేసుకునే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రపతి అనేది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, దేశానికి మొదటి సిటిజన్ అనేది చాలా బాధ్యత గల పోస్టు. ప్రభుత్వం ప్రధానమంత్రి గారు డైరెక్షన్ ఇచ్చేదాన్ని ఇండైరెక్ట్ ఇచ్చే డైరెక్షన్ రాష్ట్రపతి పాటించిన కొంత మంచి చెడు కరెక్టా రాంగా అనే విశ్లేషణ చేసుకునే యొక్క పవర్ కూడా రాష్ట్రపతికి ఉంటుంది. అయితే రాష్ట్రపతి గారి యొక్క మొదటి ప్రసంగంలో ప్రభుత్వ పరంగా వచ్చిన డ్రాఫ్టింగ్లో మోడీ గారు ఇచ్చిన డ్రాఫ్టింగ్లో లేని నిజాలు ఉన్నట్టుగా రాష్ట్రపతి ప్రసంగంలో రావడం, అది మహానుభావుడు మొదటి ప్రధాని నెహ్రూ గారి గురించి ఇందిరాగాంధీ గురించి వాళ్ళు ఆ రాష్ట్రపతి ప్రసంగంలో చెడు చెప్పే ప్రయత్నాన్ని వాళ్ళు రాష్ట్రపతి ప్రసంగంలో ప్రారంభించింది రాష్ట్రపతి గారు. సరే, ఆ రోజు దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ప్రధానిగా నెహ్రూ గారు అప్పుడు డైరెక్ట్గా దేశ ప్రజలే, దేశ నాయకత్వమే, స్వతంత్ర ఉద్యమ నాయకులు, ఆ కార్యకర్తలు డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ లేని రోజులని డైరెక్ట్గా నెహ్రూ గారిని డైరెక్ట్గా ప్రధానమంత్రిని ఎంపిక చేసుకోవడం జరిగింది. అది మహాత్మా గాంధీ యొక్క నాయకత్వం. ఎప్పుడైతే నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యిందో దాని తర్వాత అప్పటి వరకు మనకు బ్రిటిష్ వాళ్ళు, అంటే మనకి ఇండిపెండెన్స్ రాకముందు భారతదేశాన్ని 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. బ్రిటిష్ పరిపాలన అంటే ఏంటిది? అది డెమోక్రసీ పద్ధతి కాదు, అది రాచరిక పరిపాలనలో భాగం. అది ఒక రాజ్యం. అప్పుడు ఇవన్నీ ఏం లేవు కదా. మనకు ఎలక్షన్ ఎప్పుడు వచ్చింది? నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో, అంటే ప్రజలే ఎమ్మెల్యేలని ఎంపీలని వీళ్ళు ప్రధానమంత్రి ఎన్నుకోవాలంటే ప్రజలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే ఒక డెమోక్రసీ పద్ధతిని నెహ్రూ గారు తీసుకురావడం జరిగింది. ప్రధానమంత్రిగా వారు ప్రతిపాదన తెచ్చి అప్పుడు క్యాబినెట్లు అందరూ కలిసి ఇదంతా చేయడం జరిగింది. అయితే మరి ఆ రోజు బ్రిటిష్ 200 సంవత్సరాలు పరిపాలించింది కదా. మరి దాని తర్వాత దేశ ప్రజలు, దేశ నాయకత్వము, స్వతంత్ర ఉద్యమకారులందరూ కూడా నెహ్రూ గారిని ప్రధానమంత్రి చేశారు కదా. మరి వారు కూడా ఎట్లయితే బ్రిటిష్ పరిపాలన రాచరిక పరిపాలన చేసారు అట్లే చేయొచ్చు కదా. మరి అట్లా చేయలే నెహ్రూ గారు.
నెహ్రూ గారు మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో అందరి యొక్క భావాలను దృష్టిలో పెట్టుకొని బ్రిటిష్ వాళ్ళని మనం పంపించింది ఎవరి హక్కులు వాళ్ళు కాపాడబడాలి, ఎవరి స్వతంత్రం వాళ్ళకు ఉండాలి, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి, ఎవరి జీవితం వాళ్ళు స్వేచ్ఛగా బతకాలి అనే ఒక ఇవే కాకుండా ఇంకా అనేక కారణాల కోణాలతో ఆ రోజు ఈ డెమోక్రసీ అంటే ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొని ప్రజల యొక్క మనసుకు తగ్గట్టు వాళ్ళ యొక్క బతుకులకు తగ్గట్టు ప్రభుత్వాలు నడుచుకునే విధంగా ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రధానమంత్రులు నడుచుకునే విధంగా ఇదంతా తీసుకొచ్చింది ఆ రోజు మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో నెహ్రూ గారు. ఈరోజు రాష్ట్రపతి గారు ప్రసంగం ఇచ్చిన దాని వెనుక మోడీ ప్రధానమంత్రి గారు చెప్పిన ఆ స్వతంత్రానికి ఈ విధి విధానాలు తీసుకొచ్చింది, దాన్ని అనుభవిస్తున్నది అన్ని రాజకీయ పార్టీలు కదా. ఏక నిర్ణయంతో నెహ్రూ గారు పోలేదు కదా ఆ రోజున. మరి ఈరోజు బీజేపీ నాయకులు ఈరోజు ఇవన్నీ ప్రసంగాలు పార్లమెంట్లో చేస్తున్నారు అని అంటే దీనికి స్వేచ్ఛ కలిగించింది ఆనాటి నెహ్రూ గారే కదా. అయితే ఇంకొక మాట బీజేపీ వాళ్ళు అంటున్నారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడగొట్టింది కాంగ్రెసే అని వాళ్ళు అంటున్నారు. ఇది ఎంత అబద్ధం చూడండి బీజేపీ నాయకులు. ఆ రోజులలో వీళ్ళు ఎక్కడున్నారు? ఆ రోజు అంబేద్కర్ గారు సంబంధించిన వ్యవహారంలో ఆ రోజులలో ఉన్నది ఎవరు? ఆ రోజులలో అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ గారు. ఎప్పుడైనా అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ గారు అంబేద్కర్ గారిని ఓడగొట్టారు అని ఎప్పుడన్నా చెప్పిన సందర్భాలు ఉన్నాయా? అది ఎప్పుడైనా ఉన్నాయా? లేవు. ఈ మాట ఎవరు అంటున్నారు? ఇప్పుడున్న ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు, వాళ్ళ క్యాబినెట్ మంత్రులు అంటున్నారు. మొన్న ఎంపీలుగా ఈ 10, 15, 20 ఏళ్ళ నుంచి ఎంపీలుగా ఎవరైతే పార్లమెంట్లో కూర్చుంటున్నారో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ ఆశ్రమాల్లో కూర్చొని ఆశీర్వాదాలు ఇచ్చి కాషాయ బట్టలు వేసుకొని ఎంపీలుగా వచ్చి పార్లమెంట్లో కూర్చున్న వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకు స్వాతంత్రం గురించి తెలియదు, వాళ్ళకు తెలియదు, రాజకీయాల గురించి తెలియదు, తెలియదు, ఈ తెలియదు. గ్రంథాలలో ఉన్నది రామాయణ గ్రంథం కానీ, మహాభారత గ్రంథం కానీ, భగవద్గీత కానీ ఇవన్నీ చదివి చెప్పే గుణం ఉంది, తెలివి ఉంది. కానీ ఈ రాజకీయాల గురించి విశ్లేషించి స్వాతంత్ర ఉద్యమంలో త్యాగాలు ఎవరెవరని గ్రహించి మాట్లాడే పరిజ్ఞానము కాషాయం వేసుకున్న ఆ సాములకు పార్లమెంట్లో కూర్చున్నట్టు వాళ్ళకి అవగాహన ఉండదు. వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ నోరుంది, వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు చెప్తే కొందరు వాళ్ళ భక్తులు వింటారు, వాళ్ళ శిష్యులు ప్రచారం చేస్తారు. కానీ జరిగింది ఏంటి? ఈ విషయం తెలవాలి. ప్రాబ్లం ఏమైపోయిందంటే ఇప్పుడున్న జనరేషన్కి ఏ విషయాలు తెలుస్తలేవు, చరిత్రలో వాళ్ళు పోలేరు. కాబట్టి ఏది ఈ సోషల్ మీడియాలో ఇవన్నీ రావు, వస్తలేవు. మోడీ గారు మాట్లాడిందే కరెక్ట్, అమిత్ షా మాట్లాడిందే కరెక్ట్ అని ఎక్కువ జనాలు అనుకునే పరిస్థితి ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇది వాస్తవం, ఇది చెక్ చేసుకుంటే తెలుస్తుంది. వీళ్ళు బీజేపీ నాయకత్వం, ఇప్పుడు లేటెస్ట్ నాయకులు అందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఓడగొట్టినని రకరకాల ప్రచారం చేస్తున్నారు. ఇది తప్పు అని కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ రోజు బిఆర్ అంబేద్కర్ గారు ఏ కారణాలతో ఓడిపోయాడో ఎవరు తెలియదు. కానీ ఒకవేళ నిజంగా
ఆ రోజు బీజేపీ వాళ్ళు చేసే ప్రచారమే నిజమని మీరు ఎవరైనా అనుకుంటే ఖండన చేస్తున్నారు. బిఆర్ అంబేద్కర్ గారు ఓడిపోయిన తర్వాత ఆ రోజు నెహ్రూ గారు మహాత్మా గాంధీ యొక్క నాయకత్వంలో వారిని మళ్ళీ ఎంపిక చేసి, ఎవరిని? బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఎంపిగా మళ్ళీ ఎన్నుకోబడి తర్వాత ఆయనకు న్యాయశాఖ మంత్రిగా ఆయనకు మినిస్టర్ ఇచ్చి, ఇది నెహ్రూ గారు ప్రధానమంత్రి క్యాబినెట్లో అంబేద్కర్ గారు ఓడిపోయిన తర్వాత మళ్ళీ నెహ్రూ గారు అదే క్యాబినెట్లో ఆయన ఎంపిగా చేసి తర్వాత ఇది ప్రధానమంత్రి నెహ్రూ గారికి అంబేద్కర్ గారు సమర్పించిన తర్వాత అక్కడి నుంచి మన రాజ్యాంగ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాసి ఇవ్వడం జరిగిందో ఆ యొక్క చట్టాలు, ఆ యొక్క న్యాయ వ్యవస్థ, ఆ చట్టాలు, ఆ ప్రజా పరిపాలన, ప్రజల హక్కులు, ప్రజాస్వామ్యము, స్వేచ్ఛ, ఎవరి ఆస్తులు వాళ్ళ సొంతవి ఉండేటట్టుగా చట్టాలు, కష్టపడి సంపాదించుకున్న ఆస్తుల యొక్క చట్టము, ఇతరులు గుంజుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టే చట్టాలు, ఇట్లా అనేక చట్టాలు న్యాయపరమైన చట్టపరమైన యొక్క రాసిన తర్వాత అప్పుడు నెహ్రూ గారు వారి క్యాబినెట్, ప్రధానమంత్రి క్యాబినెట్ ఆమోదం చేసిన తర్వాత దాని తర్వాత ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసుకొని ఎన్నికలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం, ప్రధానమంత్రిని ఎన్నుకోవడం మొదలైంది. ఈ జ్ఞానం బీజేపీ నాయకులు లేకపోవడము ఒకటి. మీకు తెలిసినా కూడా అసత్య ప్రచారం చేసే ఏ ప్రయత్నం అయితే కాంగ్రెస్ మీద చేస్తుందో దానికి కౌంటర్గా నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను తెలియజేయడం జరుగుతుంది. ఇది నిజము. దీనికి బీజేపీ వాళ్ళు ఏదైనా ఊర్లలో పోతే మాట్లాడతాం, మీకు ఆ ఊపుకుంటే. కాబట్టి ఇది వాస్తవం కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రధానమంత్రి మొదటిసారి ఆయన కాగానే ఆయన ఎన్ని సేవలు చేసిండో ఈ రోజున 20 ఏళ్ళ పిల్లలకు, 30 ఏళ్ళున్న యూత్కి తెలియకపోవచ్చు, కానీ 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసు. 50 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా కొంత తెలుసు అనుకుంటా. ఈ కొత్త జనరేషన్ తెలియదు. స్వాతంత్రము ఇప్పుడు మోడీ గారు 3 సార్లు ప్రధానమంత్రి అంటే దేశం కోసం, దేశ ప్రజల కోసం ఒక్కరోజు కూడా జైలు జీవితం గడపలే. ఎప్పుడైనా గంట 2-3 గంటలు జీవితం జైల్లో ఉండడం దేశ ప్రజల కోసం? ఎవరు? ప్రధానమంత్రి మోడీ గారు లేరు కదా. ఉన్నట్టు రికార్డ్స్ ఉన్నాయి, బీజేపీ వాళ్ళు చెప్పగలుగుతారా? ఎక్కడ కూడా లేరు. కానీ అదే నెహ్రూ గారు ప్రధానమంత్రి కాకముందు మనకు స్వతంత్రం రాకముందు దాదాపు ఆ రోజులలో నెహ్రూ గారు జైలు జీవితము 3259 రోజులు. ఎగ్జాక్ట్ ఫిగర్ ఇది 3259 రోజులు, 3259 డేస్. అంటే దాదాపు 9.5 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 9.5 years నెహ్రూ గారు ఆ వయసులో తాను జైలు జీవితం గడిపి స్వాతంత్ర ఉద్యమం కోసము. ఇది చరిత్ర ఎంత తేడా ఉంది చూడండి. రాజులకు ఏమంటారు, పుట్టుకతో వచ్చిన రాజులకు, మధ్యలో వచ్చిన రాజకీయ పరిపాలన నాయకులకు ఉన్న తేడా. ఈ డెమోక్రసీ గురించి మీరు మాట్లాడడం మనము
బీజేపీ వాళ్ళు డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నాడు, దానికి వాల్యూస్ లేవు. వాళ్ళు ఎన్ని మాట్లాడినా వేస్ట్. అది దేశ ప్రజలకు తెలుసు, అందరికి తెలుసు. అందుకే మొన్న 420 అంటే 240కి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మద్దతు లేకుంటే, టీడీపీ సపోర్ట్ లేకపోతే ఎగిరిపోతుంది బీజేపీ వాళ్ళు. అందుకే మేము కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే, నెహ్రూ గారి గురించి, ఇందిరాగాంధీ గురించి విమర్శలు చేసే నైతిక హక్కు బీజేపీ నాయకత్వానికి, కేంద్రానికి కానీ రాష్ట్ర నాయకులకు కానీ లేదు అనేది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది.